అక్క నమస్తే, ఎట్లున్నావు? నమస్తే, బాగున్నా. అక్క అయితే నేను అట్లానే వస్తున్నా, స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఎందుకో ఆగిన. అయితే ఆగుతాడ కుర్చీలు అన్నీ ఊగుతున్నాయి ఇట్లా. నాకేంది అర్థం కాలే. ఆడ పిల్లలు చూస్తే అది కళ్ళకి ఏదో పెట్టుకుంటున్నారు, ఊగుతున్నారు. ఏందక్క ఇది బోర్డులో అసలు ఏంది మా వాళ్ళకి చెప్పు. ఇది వర్చువల్ రియాలిటీ మూవీస్ అంటారు. ఈ మూవీస్లో ఎలా అంటే మీరు అక్కడ ఉన్నట్టుగా ఆ సీన్లో సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా ఉంటుంది. వీ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు కొత్తగా అయితే ద్వారకాని తీసాము. ద్వారకా ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్న సిటీని ఎలా సబ్మర్జ్ అయింది దాన్ని బేస్గా తీసుకొని తీసాము. చాలా మంచిగా వచ్చింది. అలాంటి మూవీస్ దొరకడం అనేది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్, చాలా మంచి థింగ్. దాంట్లో ఏం చేస్తారంటే మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు, సముద్రం లోపలికి స్క్యూబా డైవింగ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఉన్న ఇప్పుడు ఉన్నవి ఏవైతే రిమైనింగ్స్ ఉన్నాయో అవి కూడా చూస్తారు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవే కాకుండా పిల్లల కోసమని జురాసిక్ పార్క్, జంగిల్ బుక్, వర్చువల్ రియాలిటీకి సంబంధించిన అన్ని ప్లేసెస్కి మనం వెళ్ళలేము, కానీ వీఆర్ ద్వారా అన్ని ప్లేసెస్కి మీరు వెళ్ళి చూసి రావచ్చు. దాని టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎగ్జిబిషన్ వచ్చే వాళ్ళ కోసమని ఈసారి ఇక్కడ మేము డిస్ప్లే చేశాము. సో దట్ చాలా పీపుల్కి ఇది అందుబాటులోకి వస్తుంది, చాలామంది న్యూ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు అని చెప్పేసి. ఇండియాలో ఇది ఫస్ట్ టైం విఆర్ మూవీస్ అనేది పెట్టింది మేము. ఆ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫస్ట్ థింగ్. తర్వాత అదే కాకుండా విఆర్ మూవీస్ ఇన్ తెలుగులో అసలు ఎవరు తీయలేదు వరల్డ్లో. ఫస్ట్ విఆర్ మూవీ ఇన్ తెలుగు, మేడ్ ఇన్ ఇండియా. సో అందరూ చూస్తే విల్ బి వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం అనమాట నువ్వు పెట్టింది ఇప్పుడు? ఎస్, యా. అంతేనా? అయితే వస్తుర్రా మళ్ళీ పిల్లలు పెద్దోళ్ళు అందరూ వస్తుర్రా? ఫస్ట్ వీకే కాబట్టి మొన్న సండే చాలా మంది వచ్చారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక మూవీ హజ్ యాత్ర గురించి కూడా ఉందన్నమాట. హజ్ చూసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ సేయింగ్ హజ్కి కాబా వెళ్ళి వచ్చినట్టుంది, అక్కడ లైవ్లో మేము ఎలా చూసామో అలాగే ఉంది అని చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అయితే నేను ఇప్పుడు మా పిల్లలను కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఇది చూపిస్తాం మా పిల్లలకి. యా విల్ బి వెల్కమింగ్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ కమ్. అమ్మా ఎట్లు నువ్వు బాగున్నావా? బాగున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు ఇలా? నేను 15 ఇయర్స్ నుంచి పెడతా ఉంటాను. ఎట్లయితే గిరాకీ మంచిగా అవుతుందా? చాలా బాగా అవుతుందండి. అయితే ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది? నేను మున్సిపల్ కార్పొరేషన్ అని బోర్డు పెట్టిరు కదా పైన. అయితే ఇప్పుడు 4 డిపార్ట్మెంట్లని అంటుర్రు, దేనికి సంబంధించింది? ఇక్కడ చూస్తే అయితే షాప్ల లోపలికి రాగానే మంచి అగరబత్తి వాసన వస్తుంది, చాలా బాగుంది. అయితే దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయేమో కదా, దేనికి సంబంధించింది? ఇప్పుడు ఇదంతా మీరు దేంతో తయారు చేసి? మేము మెక్మా తరఫు నుంచి వచ్చాం మేడం. మెక్మా తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ మనకు స్టాల్ ఇస్తూ ఉంటారు, మంచి మార్కెటింగ్ అవుతుంది. మనం ఎస్ఎస్జి ఉమెన్ మేము మా జైరాబాద్, మాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ ఊర్లోనే చేసుకుంటాం, కుటీర పరిశ్రమలాగా చేస్తూ ఉంటాము. దాని ద్వారా మెక్మాల గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మినిమం 15 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ స్టాల్ పెడతా ఉంటాము. దీది కాకుండా వేరే జాగాలకు కూడా మనకు స్టాల్స్ ఇస్తారు మెక్మా తరఫు. అమెరికా దాకా కూడా మనకు పంపించారు మెక్మా ద్వారా. మంచి మార్కెటింగ్ ఉంది మెక్మా సపోర్ట్ ద్వారా. మనకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనం మొత్తం వుడ్ కార్వింగ్తో చేస్తాం మేడం, చెక్క బొమ్మలతో చేస్తూ ఉంటాం మినిమం. అయితే పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు? మేము 2 o'clock వస్తాం, 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్. నైట్ 10:30 దాకా ఉంటుందండి. 10:30 వరకు ఉంటారు. ఎట్లుంది రోజు? ఇప్పుడు జనవరి 1st స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఎట్లుంది రోజు? వస్తున్నారా జనాలు? వస్తుర్రా? వస్తుంటారండి, చాలా మంది వస్తూ ఉంటారు. నైట్ 10:30, 11 అయినా కూడా జనాలు ఉంటూనే ఉంటారు. అయితే ఈరోజు స్పెషల్లీ ఇప్పుడు మన అమ్మలక్కల రోజు, ఈ రోజు పర్టికులర్ ప్రతి సంవత్సరం పెడతారు కదా. అయితే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారా, మగోళ్ళు చాలా మంది ఉంటారా? ప్రతిరోజు చూసుకున్నట్టయితే లేడీసే చాలా మంది ఉంటారు ప్రతిరోజు చూస్తే, మగవాళ్ళు తక్కువనే. అవును మేడం, లేడీస్ చాలా మంది వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.